హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొన్నిసార్లు ఇడ్లీ పిండి మిగిలిపోతుంది. దానితో ఇడ్లీ వేసుకోలేము, అలా అని పడేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దామా? మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు లేదా బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దామా? 1 కప్పు మైదా తీసుకొని జల్లించుకోవాలి. జల్లించి పక్కన పెట్టిన మైదా పిండిని ఇడ్లీ పిండిలో వేసి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ వేసేటప్పుడే సాల్ట్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ పట్టదనమాట. రుచికి తగినంత కలుపుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు కూడా, వంట సోడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడెక్కనిచ్చి చిన్న చిన్నగా ఇలా పునుగులు లేదా బోండాలు వేసుకోవాలి. ఇవి బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే కదిలించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత వాటి రంగు మారుతుంది. గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అంతే, చాలా సింపుల్. దీన్ని ఏ చట్నీలోనైనా సర్వ్ చేసి తినొచ్చు అనమాట. ఒకవేళ ఎలాంటి చట్నీ లేకపోయినా కారపొడిలోనైనా సర్వ్ చేసి తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.